దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మానస సరోవరం భగవంతుడిపై విశ్వాసం, నమ్మకం భక్తులను ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది అని చెప్పడానికి నిలిచే ఉదాహరణల్లో కైలాస మానస సరోవర యాత్ర ఒకటి. ఇది ఎంతో సాహసంతో కూడుకునే యాత్ర. భక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అద్భుతమైన యాత్రను పూర్తి చేయాలని కోరుకుంటారు. మానస సరోవరంలో స్నానం చేయడం, కైలాస పర్వతాన్ని దర్శించడం కోట్లాది హిందువుల ఆకాంక్ష. కైలాస మానస సరోవర యాత్ర అనేది కైలాస పర్వతానికి సమీపంలో హిమాలయాల్లో ఉన్న మానస సరోవరం పవిత్ర తీర్థయాత్ర. ఈ సరస్సును హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు స్థానిక టిబెటన్స్కి అత్యంత పవిత్రమైన సహజ పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటారు. కైలాస్ టిబెట్ యొక్క నైరుతి భాగంలో ఉంది. కైలాస పర్వతం ఒడిలో మానస సరోవరం ఉంది. ఇది ఉత్తరాన మెరుస్తున్న కైలాస వెండి గోపురంకు అత్యంత అందమైన మరియు ఆకట్టుకునే ముందు భాగాన్ని ఇస్తుంది. మానస సరోవరం బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలు స్నానమాచరించే స్థలమని పురాణాలు చెబుతున్నాయి. అందుచేతనే మానస సరోవరం పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ సరస్సు మొదట బ్రహ్మదేవుని మనస్సులో సృష్టించబడింది కాబట్టి దీనిని మానస సరోవరం అని పిలుస్తారు. మానస సరోవరం పేరుకు తగ్గట్లే రెండు సంస్కృత పదాల కలయిక. మనస్ అంటే మనస్సు మరియు బుద్ధి, అదేవిధంగా సరోవర్ అంటే సరస్సు. బ్రహ్మమానస పుత్రులు శివుడి సాక్షాత్కారం కోసం దాదాపు పుష్కర కాలం పాటు కైలాసగిరి దగ్గర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అయితే ఆ ఆది దంపతులను పూజించడానికి వారికి అక్కడ నీరు లభించలేదు. దాంతో నీటి కోసం తమ తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో సరోవరాన్ని సృష్టించాడు. బ్రహ్మదేవుడి మనస్సు నుంచి ఉద్భవించిన సరోవరం కావడం వల్ల ఇది మానస సరోవరంగా ప్రసిద్ధి చెందింది. ఇందులోని నీరు స్వచ్ఛంగా, తీయగా ఉంటుంది. వాతావరణంలో వచ్చిన మార్పులను బట్టి ఎప్పటికప్పుడు ఈ నీటి రంగు మారుతూ ఉంటుంది. గంగా, బ్రహ్మపుత్ర, సింధు, సత్లెజ్ నదుల జన్మస్థానం ఇక్కడికి 100 కిలోమీటర్ల పరిధిలోనే ఉండడం విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. కైలాస మానస సరోవర యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. జీవన్ముక్తి యాత్ర, జీవన సాఫల్య యాత్ర, అదో ఆధ్యాత్మిక ప్రయాణం. పరమ పావనమైన ఆ ప్రదేశం భూమికి, స్వర్గానికి వారదని హిందువుల నమ్మకం. ఈ అనంత విశ్వానికే కేంద్ర బిందువు ఆ కైలాస పర్వతం అని జైనుల నమ్మకం. ఈ విశ్వాన్ని నడిపించే నావలాంటిదని బౌద్ధుల విశ్వాసం. హిందువులు ఈ సరస్సులో స్నానం చేయడం భారతదేశంలోని అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేయడంతో సమానమని మరియు అది అన్ని పాపాలను పోగొడుతుందని నమ్ముతారు. ఈ సరస్సు విశ్వం యొక్క ఆధ్యాత్మిక శక్తికి మూలం మరియు దానిలో స్నానం చేయడం వల్ల ఆశీర్వాదాలు మరియు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని భావిస్తుంటారు భక్తులు. సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి చేరుకోవడం అంత సులభమైన పని కాదు. కొన్నిసార్లు యాత్రికులకు ఊపిరి ఆడినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. హిమాలయాల్లో చైనా ఆధీనంలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతంలో ఈ అద్భుతమైన క్షేత్రం ఉంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం ఋతుపవనాల సమయంలో భక్తులను యాత్ర చేసేందుకు అనుమతిస్తారు. మహాశివుని పవిత్ర నివాస స్థలంగా కైలాస పర్వతాన్ని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం కైలాసగిరి హిమాలయాలు భారత ఖండానికి చెందినవిగా చెప్తారు. తరువాతి కాలంలో టిబెట్ స్వతంత్ర దేశంగా అవతరించడంతో కైలాసగిరి టిబెట్ దేశ పరిధిలోకి వెళ్ళింది. దీంతో ఈ ప్రాంతం కేవలం హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా పవిత్ర స్థలంగా మారింది. 1950లో చైనా ఆక్రమణతో ఈ పవిత్ర క్షేత్రం చైనా ఆధీనంలోని టిబెట్ భూభాగంలోకి చేరింది. భారతదేశం నుండి యాత్రికులు 3 మార్గాల ద్వారా కైలాస మానస సరోవర్కు చేరుకోవచ్చు. అవి సిక్కిం, ఉత్తరాఖండ్ మరియు నేపాల్. ఈ మార్గాలు సుదీర్ఘమైనవే కాదు, కష్టతరమైనవి కూడా. ఈ నేపథ్యంలోనే యాత్రికులు భారతదేశం నుండి సులభంగా కైలాస మానస సరోవర్ యాత్ర పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో కొత్త మార్గాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్లోని దార్చులాను లిపులేఖ్కు అనుసంధానించే కొత్త రహదారి భారతదేశాన్ని టిబెట్తో కలుపుతోంది. ఈ రహదారి భారతదేశం నుండి చైనా ఆధీనంలోని టిబెట్ భూభాగంలో ఉన్న కైలాస్ మానస సరోవర్ మధ్య ప్రయాణాన్ని తగ్గిస్తుంది. ఇటు ప్రకృతి సౌందర్యాన్ని, అటు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆవిష్కరించే మానస సరోవర యాత్ర ఒక జన్మకు సరిపడా ఆనందానుభూతులను ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.